2023 సంవత్సరంలో అంటే జనవరి 2వ డేటున ముక్కోటి ఏకాదశి రానుంది. అంటే ఈరోజు సోమవారం రోజున ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశికి మన హిందూ సాంప్రదాయంలో ఎంతగానో ప్రాధాన్యత ఉంది. అంటే ఇది మన తరతరాల నుండి వస్తున్న ఆచారం. ముక్కోటి ఏకాదశి కోటి దేవుళ్ళు భూమిపైకి రావడం అని అంటారు మన పూర్వీకులు. అంటే ఈ భూలోకానికి కోటి మంది దేవతలు వస్తారు అని దాని అర్థం అన్నమాట. అయితే భూలోకానికి కోటి మంది దేవతలు వస్తున్నారు అంటే మన భక్తి శ్రద్ధ అంతా బాగున్నట్టు అయితే గనుక వాళ్ళు ఆశీస్సులు మనకు అందిస్తారు అని మన పెద్దలు చెబుతున్నారు. అందువల్ల ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం కొన్ని పరిహారాలు కానీ చేసినట్టు అయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక పరిహారాలు ఏంటో తెలుసుకోబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకు ఖచ్చితంగా కలుగుతాయి అని మన పండితులు తెలియజేస్తున్నారు. అయితే వారి యొక్క ఆశీస్సులు పొందాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఇంకా కోటి దేవుళ్ళు మన భూలోకానికి వస్తున్నారు అంటే మనకు ఎంతగానో మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి అంటేనే చాలా అద్భుతమైన రోజు. చాలా మంచి అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. అందువల్ల ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాతే వంటను చేయాలి. తర్వాత పూజ గదిలో పూజని కూడా చేసుకొని దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేయాలి. అలా వేసిన తర్వాత మనం ఏదైనా దాన ధర్మాలు కానీ చేయాలి అనుకుంటే గనక ఈ ముక్కోటి ఏకాదశి రోజు చాలా మంచిది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. రెట్టింపు ఫలితాలను అయితే పొందుతాము అని అర్థం చేసుకొని ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరికైనా దానాలు కానీ ఇస్తే గనక చాలా మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అంటే ఒక ప్రత్యేకమైన రోజు. ఇక దేవతామూర్తులంతా కదిలి భూలోకానికి వస్తున్న రోజు కాబట్టి ఎక్కువగా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రత్యేకమైన పనులు ఏవైనా చేయాలి అనుకుంటే కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఒక బెస్ట్ రోజు అని చెప్పుకోవచ్చు. అందువల్ల మీరు ప్రత్యేకించి ఏదైనా ప్రత్యేకమైన పనులు చేయాలి అనుకుంటే కనుక ఏదైనా విజయానికి సంబంధించి కార్యాలు కూడా తలపెట్టాలి అనుకున్నా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇక అంతేకాకుండా ప్రత్యేకించి అంటే మనం సహజంగానే దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అని మన శాస్త్రాల్లో పురాణాల్లో కూడా తెలుపబడింది. అలాంటిది ఈ ముక్కోటి ఏకాదశి రోజున కానీ అలాంటి దానాలు చేసినట్టు అయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ముఖ్యంగా ఎక్కువగా మూగజీవులకు దానాలు చేస్తూ ఉండాలి అని అంటూ ఉంటారు శాస్త్రాలలో. అయితే మూగజీవులకు దానాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటారు. అందువల్ల మూగజీవులకి దానాలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున మూగజీవులకు కానీ దానం చేసినట్టు అయితే అంటే ఆహారం పెట్టినట్టు అయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మనకు ఆవు మన హిందూ సాంప్రదాయంలో ఆవుకి ఎంతగానో ప్రాధాన్యత ఉన్నాయి. ఎందుకంటే ఒక్క ఆవు ముక్కోటి దేవుళ్ళతో సమానం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ముక్కోటి దేవుళ్ళు కూడా ఒక్కొక్క స్థానాన్ని ఆక్రమించుకొని ఆవు రూపంలో మనకు కనిపిస్తుంది, మనకు దర్శనం ఇస్తుంది అని అంటారు. ఆవు పాలు తల్లి పాలు అంతా స్వచ్ఛమైనవి అని కూడా చెబుతూ ఉంటారు. సకల దేవతలకు కూడా ఈ ఆవు పాలు అంటే చాలా ఇష్టం. అందుకని మనం ప్రత్యేకమైన రోజుల్లో దేవుళ్ళకు నైవేద్యం పెట్టాలి అన్నా కూడా దేవుళ్ళకి నైవేద్యం వండాలి అన్నా కూడా ఆవు పాలని ముందుగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే అన్ని దేవుళ్ళకు కూడా ఆవు పాలంటే చాలా ఇష్టం, చాలా ప్రీతికరం అని అంటూ ఉంటాం. ఒక్కొక్క స్థానం ఒక్కొక్క దేవుళ్ళకి అంకితం ఇచ్చిందంట ఈ ఆవు. అందుకని ఆవుని సకల దేవుళ్ళతో మనం పోలుస్తూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆవు కోటి దేవుళ్ళకి స్థానాన్ని ఇచ్చిందంట. ఆవు పాదాల దగ్గర నుండి కొమ్ముల వరకు కూడా కోటి దేవుళ్ళకి స్థానాన్ని ఇచ్చిందంట. ఒక్కొక్క స్థానం దగ్గర ఒక్కొక్క దేవుడు కొలువై ఉన్నారు అంట అని మన పురాణాల్లో తెలుపబడింది. అందువల్ల ఆవుకి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి కోటి మంది దేవుళ్ళను మనం దర్శించుకోవాలి అన్నట్టు అయితే గనక ఈ ఆవు ఒక్కరిని మనం పూజిస్తే కానీ కోటి దేవుళ్ళను పూజించినంత ఫలితం అయితే వస్తుంది అంట. అందుకని మీరు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రత్యేకించి ఆవు పాదాలను కడిగి పసుపు కుంకుమను పెట్టి నుదుటన కూడా పసుపు కుంకుమను పెట్టి ఆవు యొక్క దీవెనలను పొందాలి. దాంతోపాటు ఆవు ఏదైతే ఆహారాన్ని తింటుందో అంటే
ముఖ్యంగా మనం బెల్లంతో ఒక స్వీట్ పదార్థాన్ని నువ్వులు బెల్లం కానీ లేదా శనగలు బెల్లం లేదా బియ్యంలో కొంచెం బెల్లంని కలిపి ఆవుకి తినిపించినట్టు అయితే కానీ చాలా మంచి ఫలితాలు కలుగుతాయట. అంతేకాకుండా అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో పాటు మీకు ఏవైనా కార్యాలు మీరు తలపెట్టిన కార్యాల్లో విజయం కోసం చూస్తున్నట్టు అయితే అందులో తప్పకుండా విజయం కలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మంచి విజయాన్ని అందిస్తుంది అని అంటున్నారు మన పూర్వీకులు. అందువల్ల ఈ ఆవుకి ఈ 23 సంవత్సరంలో వచ్చిన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఈ ఆవుకి మంచి నైవేద్యాన్ని ఆహారంగా పెట్టి ఆవుని తృప్తిపరిచి ఆవు యొక్క దీవెనలు కానీ మీరు పొందినట్టు అయితే ముక్కోటి దేవుళ్ళ యొక్క దీవెనలు మీరు పొందినట్టే లెక్క. అందువల్ల తప్పకుండా ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి. ముఖ్యంగా మన అందరికీ తెలిసిందే, మన హిందూ సాంప్రదాయంలో గోమాతకి ఎంతగా ప్రాముఖ్యత ఉందో. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవితో మనం పోలుస్తూ ఉంటాము గోమాతని. అందువల్ల ఇంకా కోటి దేవుళ్ళు కూడా ఒక గోమాతలో కొలువై ఉన్నాయి అని మన శాస్త్రాల్లో చెబుతున్నారు. కాబట్టి ఈ ఆవుకి తప్పనిసరి మంచిగా పూజ చేసినట్టు అయితే ఆవుని తృప్తిపరిచి ఆవు యొక్క దీవెనలు మీరు పొందినట్టు అయితే కోటి దేవుళ్ళను మెప్పించి మీరు కోటి దేవుళ్ళ యొక్క దీవెనలు పొందినట్టే. అందుకని ఆవు యొక్క దీవెనలు పొందండి, ఆవుకి పూజ చేసుకోండి. ఆవుకి తగిన ఆహారాన్ని అంటే అందులో కొంచెం బెల్లాన్ని పెట్టి ఆవు ఏదైతే కడుపు నిండా తింటుందో అలాంటి ఆహారాన్ని మీరు పెట్టినట్టు అయితే తప్పకుండా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఆ విష్ణుమూర్తి కూడా ఆవు పాలని ఎంతగానో ఇష్టపడతారు. ఇంకా ఆవు అంటే ఆ విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం. అందువల్ల ఆవు పాలంటే కూడా విష్ణుమూర్తి ఎంతగానో ఇష్టపడతారంట. అందుకని మనం విష్ణుమూర్తికి ఏదైనా నైవేద్యం చేయాలి అంటే అది తప్పకుండా ఆవు పాలతో ఆవు నెయ్యితోనే చేస్తూ ఉంటాము. అంతటి పరమ పవిత్రమైన ఈ ఆవుకి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే పూజ చేసుకుంటారో వారికి తప్పకుండా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా వీలైతే కనుక ఒక ఆవుని మీరు ఇంట్లోకి తెచ్చిపెట్టుకోండి. అంటే ఆవుతో చేసిన బొమ్మలు కానీ అవి మీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని చాలామంది కూడా ఆవుని ఇలాంటి పాలిచ్చే ఆవు బొమ్మని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఉదయం లేచిన వెంటనే ఈ ఆవుని కానీ మీరు చూసినట్టు అయితే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి, ఆర్థికంగా చాలా కుదుట పడతారు అని కూడా మనకు శాస్త్రంలో తెలుపబడింది. కాబట్టి చాలామంది ఇళ్లల్లో ముఖ్యంగా ఆవుని ఇలా పాలిచ్చే ఆవుని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. ఇవి చాలా మంచి శుభ సూచకాలు అని మన శాస్త్రాలలో తెలుపబడ్డాయి. ఇక ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా ఆవుని పూజించి ఆవుని ఎవరైతే దర్శించుకొని ఆవుకి స్వీట్తో తయారు చేసిన ప్రసాదాన్ని పెడతారో వారికి చాలా ఫలితాలు కలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు, అదృష్టవంతులుగా మారుతారు. మీకు అదృష్ట యోగం చాలా బాగా పడుతుంది. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.